బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కవితకి ఈ నెల 23 వరకు కస్టడీ విధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కవితకు ఈ నెల 23 వరకు కస్టడీ విధించారు. రైట్, ఇక కల్వకుంట్ల కవితకి 8 రోజుల ఈడీ కస్టడీ అయితే విధించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు 23వ తేదీ వరకు ఈడీ కస్టడీ విధిస్తూ 17వ తీర్పు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ తన ఉత్తర్వుల్లో ఈ అంశాన్ని వెల్లడించారు. ఇక 8 రోజుల పాటు కూడా ఆమెను ఈడీ కస్టడీకి ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు ఇక ఈడీ మొదట 10 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరినప్పటికీ కేవలం 8 రోజుల కస్టడీని విధించింది. 8 రోజుల కస్టడీలో అనేక అంశాలపైన కవితను మరోసారి విచారించబోతున్నారు ఈడీ అధికారులు. ఇక ఒక రకంగా మొదట అందరూ ఊహించినట్టుగానే కొంత రిలీఫ్ దొరుకుతుందని భావించారు. కానీ ఆమెకు 8 రోజుల పాటు కస్టడీ విధిస్తూ కొద్దిసేపటి క్రితం తీర్పించారు. ఇక కుటుంబ సభ్యులు కలిసేందుకు వెసులుబాటు కల్పించారు. దాంతో పాటు ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అందించేందుకు కూడా అనుమతి లభించింది కవితకు. ఇక 8 రోజుల పాటు కూడా ఈడీ కార్యాలయంలో కవిత ఇంటరాగేషన్ కొనసాగబోతుంది. అక్కడే ఆమె విచారణ కొనసాగబోతుంది. బంధువులు అదేవిధంగా ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యులు కలిసేందుకు కూడా కొంత ఆమెకైతే వెసులుబాటు కల్పించారు. సతీష్, ఈ కస్టడీ టైంలో ఆల్రెడీ నేను చేసాం, అరోరా కూడా ఇందులో సంబంధించి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు, ఇద్దరిని కలిపి విచారిస్తారు, ఇట్లాంటివి కూడా వస్తున్నాయి. సో ఈ విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా కన్ఫ్రంటేషన్ కి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఎవరైతే నిందితులు కవిత పిఏ అయిన కౌశిక్ కావచ్చు, అదేవిధంగా ఇతర నిందితులు కావచ్చు, వారందరినీ కూడా మరోసారి కవితతో పాటు ఎదురుగా కూర్చోబెట్టి విచారించేందుకు కూడా అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె విచారణ కూడా వారిని ముందు ఉంచి విచారిస్తే విచారణకు సంబంధించిన అంశాలు కూడా ఎక్కువగా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది కూడా ఈడీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఈడీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని ఒక్కొక్కరిగా పిలిచి మొదట అభిషేక్ బోయిన్పల్లి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. దాదాపు అభిషేక్ బోయిన్పల్లి అన్ని అంశాలను కూడా తీసుకువచ్చారు. అభిషేక్ బోయిన్పల్లి ఈ కేసులో ఉంటారు. ఆయన కూడా కన్ఫ్రంటేషన్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయనతో పాటు కౌశిక్ తన పిఏగా ఉన్న కౌశిక్ గతంలో నుంచి జడ్జి ముందు ఒక వాంగ్మూలాన్ని సైతం కూడా ఆయన అందించారు. అతన్ని కూడా పిలిచి కవితతో పాటు విచారించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో లోపల ఉన్న డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియాను కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కరిగా బుచ్చిబాబు గతంలో ఇచ్చిన వివరాల ప్రకారం బుచ్చిబాబును కూడా పిలిచి మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయి. వారందరినీ కూడా కవిత ముందు ఉంచి ఒకరిని తర్వాత ఒకరి కన్ఫ్రంటేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. దీంట్లో ఎవరెవరు ఏం చెప్తారనే దానిపైన కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. దాదాపు 8 రోజుల పాటు కవితకు ఈడీ కస్టడీ విధించారంటే సుదీర్ఘంగా అనేక అంశాలపైన కూడా చర్చించబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆమెకు సంబంధించిన ఒక కాపీని కూడా ఉంది. దాంట్లో దాదాపు ఆమె 9 ఐఫోన్లు వాడింది. 9 ఐఫోన్లను కూడా డిస్ట్రాయిడ్ ఆరు పక్కకు పెట్టడం లాంటి అంశాలు చేశారనే అంశాన్ని కూడా కొంత రిపోర్ట్ లో పేర్కొన్నారు. మరి కాసేపట్లో రిమాండ్ రిపోర్ట్ లో ఏ అంశాలు ఉంటాయని కూడా చూడాల్సి ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం ఖచ్చితంగా సంచలన విషయాలు బయటకు వస్తాయని చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా ఢిల్లీ స్కామ్ లో కవిత ప్రధాన సూత్రధారులో ఒకరు అనే అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక లిక్కర్ స్కామ్ లో కవిత కుట్రదారు ప్లస్ లబ్ధిదారు అనే అంశాన్ని కూడా పేర్కొన్నారు. సౌత్ లాబీలో మిగతా వారు శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డితో కలిసి ఆప్ నేతలకు 100 కోట్లు లంచం ఇచ్చారనే అంశాన్ని కూడా స్పష్టంగా కవిత రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే మరోవైపు చూడొచ్చు, ప్రధానంగా ఇందులో మార్జిన్ మనీ 12% పెంచి అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారన్న అంశం కూడా చాలా స్పష్టంగా
కవిత రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుల కేసులు దాఖలు చేశారు. అదేవిధంగా సమన్లు జారీ చేసిన తర్వాత కూడా 4 ఫోన్ డేటాను కూడా ఫార్మట్ చేశారనే అంశాన్ని కూడా తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అనే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఆప్ నేతలతో 100 కోట్ల ముడుపులు డీల్ చేసిన అంశంలో కూడా కవితనే ప్రధానం అనే అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఇక లిక్కర్ కేసు విధానంలో కుట్రదారు మరియు లబ్ధిదారుకు కవితనే. సౌత్ గ్రూప్ లోని శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అదేవిధంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారన్న అంశాన్ని స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. 100 కోట్లు ముడుపులు మారాయన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా తన రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ పేర్కొంది. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ఒక ఒప్పందం కుదుర్చుకున్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. కిక్ బ్యాక్స్ కు అందజేసిన కారణంగా కవిత మద్యం విధానం ముందుగానే పొందగలిగారని, నిబంధనలు తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోగలిగారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక అరుణ్ పిల్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలతో కవిత వాటా పొందారనే అంశాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇతరులతో కలిసి దాదాపు 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు ఇచ్చారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో వ్యాపారం చేయడం కోసం కవిత తనను సంప్రదించారనే అంశాన్ని అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్టు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఇక కవిత టీం ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో ప్రవేశించేందుకు చూస్తున్నందుకు ఆమెతో కలిసి ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్ సూచించినట్టు మాగుంట శ్రీనివాస్ రెడ్డి చెప్పారనే అంశాన్ని కూడా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఆదేశాల మేరకే హైదరాబాద్ లో కవితతో సమావేశం అయ్యాను. ఆ సమావేశంలో ఆప్ నేతలకు 100 కోట్లు ఇవ్వాలి ఉంటుందని, వెంటనే 50 కోట్లు అందజేయాలి ఉంటుందని కూడా కవిత తనతో చెప్పారని మాగుంట శ్రీనివాస్ రెడ్డి స్పష్టంగా తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. కేసు ఒక తుది దశకు చేరుకుంది. కవిత రిమాండ్ రిపోర్ట్ లో నిబ్బరపోయే నిజాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా గానీ కవిత పాత్ర అయితే చాలా స్పష్టంగా ఇందులో అయితే పేర్కొంటున్నారు. ఇక ఖచ్చితంగా కవితకు సంబంధించి మొబైల్స్ ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా పంపిస్తే 10 ఫోన్లలో కనీసం 4 ఫోన్లు సమాన్లు వచ్చిన ముందు ధ్వంసం చేశారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా తన రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ పేర్కొంది. కవితను ఎందుకు అరెస్ట్ చేస్తున్నామన్న అంశం కూడా ఇందులో చాలా స్పష్టంగా ఉంది. సాక్ష్యాలను కూడా కవిత ధ్వంసం చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ స్పష్టంగా పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి. మొత్తం కవిత చుట్టూగానే లిక్కర్ కేసు అంతా నడిచిందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సతీష్, ముఖ్యంగా ఇప్పుడు 7 రోజుల కస్టడీ విధించిన నేపథ్యంలో ఇప్పుడు కవితను ఎక్కడికి తరలించే అవకాశం కనిపిస్తుంది? 8 రోజుల పాటు కవితకు ఈడీ కస్టడీ విధించింది. 8 రోజుల కస్టడీలో కవిత ఈడీ కార్యాలయంలో ఉంటుంది. ఈడీ ప్రధాన కార్యాలయంలో ఆమె 8 రోజుల పాటు ఉంటుంది. అక్కడే ఆమె విచారణ కొనసాగుతుంది. రాత్రి అక్కడే ఆమె ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ 8 రోజుల పాటు కూడా ఆమె ఈడీ కేంద్ర కార్యాలయంలోనే అక్కడే ఉండడం కావచ్చు. ఆమెకు సంబంధించిన అన్ని అంశాలు కూడా అక్కడే కొనసాగుతాయి. అనంతరం 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆమెను తీసుకొచ్చి మరోసారి కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. అప్పటి వరకు కూడా ఆమెను అధికారులు అనేక కోణాలలో కూడా విచారణ చేసేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది. ప్లస్ ఆమె కుటుంబ సభ్యులు కూడా గంట పాటు కలిసేందుకు ఏర్పాట్లు చేశారు. కుటుంబంలో ఎవరెవరు కవితను కలుస్తారు రోజు అనే అంశం ఆమెతో పాటు చర్చించేందుకు న్యాయవాదులకు కూడా కొంత సమయం అయితే ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో మనం చూస్తున్నాం ఈ నెల 28 వరకు అయితే 23 వరకు కస్టడీ విధించిన పరిస్థితి కనిపిస్తోంది ఎమ్మెల్సీ కవితకైతే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కవిత రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలను ఈడీ వెల్లడిస్తుంది. కవితను 10 రోజులు రిమాండ్ గా కస్టడీ కావాలి అంటూ ఏదైతే ఈడీ కోరిందో ఆ కస్టడీ రిపోర్ట్ లో అనేక విషయాలను వెల్లడించింది. ఇంతకు ముందు ఇచ్చినటువంటి అంశాలు కాకుండా ఇప్పుడు కొత్తగా మరికొన్ని అంశాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రధాన సూత్రధారుల్లో ఒకరు. లిక్కర్ స్కామ్ లో కవిత కుట్రదారు, అదేవిధంగా లబ్ధిదారు కూడా అని చెప్పడంతో పాటు సౌత్ లాబీలో మిగతా వారు ఎవరైతే ఉన్నారో శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఆప్ నేతలకు 100 కోట్లు ఇచ్చారు. మార్జిన్ మనీని 12% పెంచి అందులో సగం ముడుపులు రూపంలో చెల్లించారు. లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు కూడా దాఖలు చేశారు. సమన్లు జారీ చేసిన తర్వాత 4 ఫోన్ల డేటాను ఫార్మేట్ కూడా చేశారు కవిత అన్న విషయాలను వెలుగులో తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇందులో మరో ముఖ్యమైనటువంటి అంశం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కిక్ బ్యాక్స్ అందజేసిన కారణంగా కవిత మద్యం విధానం ముందుగానే పొందగలిగారు. ఆ తర్వాత నిబంధనలు తనకు అనుకూలంగా ఉండేలా
తీసుకోగలిగారు. అరుణ్ పిల్లని డమ్మీగా పెట్టి ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత వాటా పొందారు. ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో వ్యాపారం చేయడం కోసం కవిత తనను సంప్రదించారని అరవింద్ కేజ్రీవాల్ తనతో చెప్పినట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చినటువంటి వాగ్మూలం ద్వారా స్పష్టమైంది. అంతేకాకుండా కవిత టీం ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో ప్రవేశించేందుకు చూస్తున్నందున ఆమెతో కలిసి ముందుకెళ్లాలని కేజ్రీవాల్ తనకు సూచించారని మాగుంట శ్రీనివాస్ రెడ్డి తన ఒక వాగ్మూలంలో చెప్పారంటూ ఈ యొక్క కస్టడీ రిపోర్ట్ లో ఈడీ పేర్కొంది. మరోపక్క కేజ్రీవాల్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లో కవితతో సమావేశమయ్యాను. ఆ సమావేశంలోనే ఆప్ నేతలకు 100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది, వెంటనే 50 కోట్లు అందజేయాల్సి ఉంటుందని కూడా కవిత తనతో చెప్పారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలంలో పేర్కొన్నారు. కవిత సూచనలతో 25 కోట్లను తన కుమారుడు రాఘవ అందజేశారని మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పినట్లుగా ఈడీ ఈ రోజు ఈ కస్టడీ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కవిత తన తండ్రి మధ్య కుదిరినటువంటి ఒప్పందంలో భాగంగా 25 కోట్ల రూపాయల నగదును కూడా ఇచ్చినట్లు మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కవిత 25 కోట్లను ఒక సందర్భంలో, 10 కోట్లు మరో సందర్భంలో, 15 కోట్లను అభిషేక్ బైన్పల్లి చెప్పిన అడ్రస్ లో అందజేసినట్లుగా కూడా మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో చెప్పారు. సో మొత్తం ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు టచ్ లో ఉన్నారు, చర్చలు జరుపుతున్నారని అరుణ్ రామచంద్ర పిల్లై తనతో చెప్పినట్లుగా శరత్ చంద్రారెడ్డి, మరో నిందితులైనటువంటి శరత్ చంద్రారెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారని కవిత తనతో చెప్పినట్లుగా శరత్ చంద్రారెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లుగా ఈడీ ఈ రోజు ఈ కస్టడీ రిపోర్ట్ లో పేర్కొంది. మొత్తం ఏదైతే కవితకు వ్యతిరేకంగా ఎవరెవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ కస్టడీ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించేందుకు 100 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, దాంట్లో కొంత భాగాన్ని చెల్లించేందుకు తాను కూడా అంగీకరించాలని శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లుగా కవిత కస్టడీ రిపోర్ట్ లో ఈడీ పేర్కొంది. ఇక మరోపక్క ఇండో స్పిరిట్ అధినేత అయినటువంటి సమీర్ మహేంద్ర, దినేష్ అరోరాలు కూడా కవిత పాత్రకు సంబంధించి అనేక విషయాలు వెల్లడించారు. హాప్ నేతలతో కుదుర్చుకున్నటువంటి కవిత ఒప్పందం కుదుర్చున్న విధంగా కవిత 100 కోట్ల రూపాయలు చెల్లించేందుకు కూడా అంగీకరించారని కవిత సన్నిహితులైనటువంటి అరుణ్ రామచంద్ర కూడా వాంగ్మూలం ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కవిత రాజకీయ అవగాహన కుదుర్చుకున్నారని కూడా కవిత బుచ్చిబాబు కూడా వాంగ్మూలం ఇచ్చారు. కవితను గురించి ప్రశ్నించినప్పుడు ఇండో స్పిరిట్స్ లో వాటా గురించి ప్రశ్నిస్తే ఆమె ఖండించారని, కానీ మాగుంట రాఘవ, బుచ్చిబాబుల మధ్య వాట్సాప్ చాట్ లో కవితకు 33% ఈ ఇండో స్పిరిట్ లో వాటా ఉన్నట్లుగా స్పష్టమైందని కూడా ఈడీ ఈ రోజు ఇచ్చినటువంటి ఈ యొక్క కస్టడీ రిపోర్ట్ లో పేర్కొంది. ఇది కొత్త అంశం వెలుగులో వచ్చినటువంటి అంశంగా చెప్పొచ్చు. మొబైల్స్ విషయంలో కూడా కవిత అనేక తప్పుడు విషయాలు చెప్పారు. ఆమె ప్రకటన రికార్డ్ చేసే సమయంలో స్పెసిఫిక్ గా అడిగినటువంటి ప్రశ్నలకు కవిత అసంబద్ధమైనటువంటి సమాధానాలు, రాజకీయ సమాధానాలు కూడా ఇచ్చారని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. సాక్ష్యాలను కూడా కవిత ధ్వంసం చేశారు. కవిత ఇచ్చినటువంటి మొబైల్స్ ను ఫారెన్సిక్ పరీక్షలకు పంపిస్తే 10 ఫోన్లలో కనీసం 4 ఫోన్లను సమన్స్ రావడానికి ముందు ధ్వంసం చేశారు. కొన్నింటిని ఫార్మాట్ చేసినట్టుగా కూడా అందులో పేర్కొన్నారు. సో ఈ యొక్క కస్టడీ రిపోర్ట్ ను అంగీకరించినటువంటి న్యాయస్థానం ఈ నెల 23వ తేదీ వరకు కూడా ఆమెను కస్టడీ చేయడానికి అంగీకరించడం జరిగింది. శ్రీనివాస్. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో మాగుంట శ్రీనివాసరెడ్డి కానివ్వండి, మాగుంట రాఘవతో పాటు అభిషేక్ బోయినపల్లి, అలాగే కవిత పిఏ ఉన్నారు, అశోక్ కౌశిక్ లాంటి వాళ్ళు. సో ఇలాంటి వ్యక్తులందరూ అప్రూవల్ గా మారడం వల్ల ఇలాంటి సంచలన విషయాలన్నీ బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో వీళ్ళందరితో కూడా ఈ వారం రోజుల్లో కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా కవితతో ముఖాముఖిగా? ఖచ్చితంగా కౌంటర్ క్వశ్చనింగ్ అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేయాలని కూడా ఈడీ భావిస్తుంది. ఈ రోజు ఈ యొక్క ఈడీ కేసులో కేజ్రీవాల్ కి కొంత ఊరట వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆయనకు సమన్లు ఇచ్చి ఆయన రాకపోతే కవితను ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో అదేవిధంగా కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా కలిసి కౌంటర్ క్వశ్చనింగ్ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఏదైతే ఎవిడెన్స్ ఏ విధంగా డిస్ట్రాక్షన్ చేశారు అంటానికి కూడా సుమారు
15 అంశాలను ఇందులో పేర్కొన్నారు. వాటన్నిటిని కూడా ఈ కస్టడీ రిపోర్ట్ లో వచ్చారు. మీరు అడిగినట్లుగా అందరితో కలిసే వీళ్ళ కౌంటర్ క్వశ్చనింగ్ చేసే అవకాశం ఉంది. శ్రీనివాస్.